కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ కమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పశ్చిమాసియాలో జరుగుతున్న ఈ యుద్ధం ఇండియా మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? నిజంగా అసలు ఇండియా ఇరాన్ వైపు, ఇజ్రాయెల్ వైపు, రెండు దేశాల వైపు ఉందా? తటస్థంగా ఉండాల్సినటువంటి అవసరం మనకు ఎంత ఉంది? నిజంగా ట్రంప్ చేస్తున్నటువంటి యుద్ధం వల్ల ఎవరికి ఉపయోగం, ఎవరికి నష్టం? దీని గురించి మాట్లాడదాం. మనతో పాటున్నారు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ సిఎల్ వెంకటరావు. సార్ నమస్తే. నమస్తే సార్, ఈ యుద్ధం ఎందుకు జరుగుతుంది, ఎవరి కోసం జరుగుతుంది, కారణం ఏంటి? స్ట్రైట్గా ఏం చెప్తారు? అమెరికా వాళ్ళు అసలు ముందు నుంచి కూడా మనకి తెలిసి మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 75 ఏళ్ళు దాటింది స్వాతంత్రం వచ్చి. వాళ్ళ యొక్క మనస్తత్వం చూస్తే ప్రపంచంలో ఏదో రెండు దేశాల మధ్య తగాదా పెడతారు. తగాదా పెట్టడం, వాళ్ళు బతికేది ఏంటంటే ఆయుధ కర్మాగారాలు పెట్టుకున్నారు. వాళ్ళు అమ్ముకోవాలి, అవి అమ్ముకోవాలి. మనకి పాకిస్తాన్కి పెడతాడు, పాకిస్తాన్ ఆడికి ఆడు అమ్ముతాడు, అమ్మాలి. మొత్తం అక్కడ తయారు చేసినవన్నీ తెచ్చి అమ్మేస్తాడు. ఈ ఆయుధాలు అమ్ముకోకపోతే అడుక్కు తింటుంది అమెరికా. ఈ ఆయుధాలు అమ్ముకుని ఎవడు అమ్మడు, ఎవడు చేయడు. మనకేమో ఆయన అమెరికా వాడు ఆయనకి అమ్ముతుంటే రష్యా వాడు మనకు అమ్మేవాడు. ఇది వ్యవహారం. కనుక ఇప్పుడు అమెరికా వాళ్ళు కూటికి గతి లేక ఎప్పుడైతే వాళ్ళకి ఆర్థిక సంక్షోభం వస్తుందో, అక్కడ ఆర్థిక వనరులు కొరత ఏర్పడుతుందో, రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టేస్తారు. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద దాడి చేయటం కేవలం అక్కడ అంతర్గత సంక్షోభం, నిరుద్యోగం, యువత ఆందోళన, జరుగుబాటు లేకపోవటం, ఆ విధంగా ఆయుధాల కర్మాగారంలో తయారు చేసినవి అమ్ముడు కావట్లా. ఇప్పుడు మనము కంచిలో క్రాకర్లు తయారు చేస్తారు. వాళ్ళు దీపావళి వస్తేనే కదా, దీపావళి రోజు వర్షాలు కురిసితే వారం రోజులు అంతే కదా, వ్యాపారం పోయినట్టే. దీపావళి కోసం ఎలా ఈ క్రాకర్ ఫ్యాక్టరీలు భారతదేశంలో ఎదురు చూస్తుంటారో అంతే కదా, వారం రోజులే కదా. కానీ ఈ అమెరికా పెత్తందారీ వ్యవస్థని, సో ఇప్పుడు అమెరికా చేస్తున్నటువంటి వన్ సైడ్ ఈ పాలిటిక్స్ని ఎదుర్కొనే శక్తి ఏ దేశానికి లేదంటారా? అంటే ఇప్పుడు అక్కడ ప్రస్తుత నాయకత్వం వాడు పిచ్చోడు, మానసిక రోగి. ట్రంప్ అనేవాడు మానసిక రోగి. కనుక పిచ్చోడితో ఎవరైనా మనం పెట్టుకుంటామో, రోడ్డు మీద పిచ్చోడు వెళ్తుంటాడు, ఆడేదో పిచ్చివాగుడు వాగుతుంటాడు. ఆ పిచ్చోడు గుడ్డలేసుకోడు, వాడు కొన్నిసార్లు నగ్నంగానే తిరుగుతుంటాడు. ఎట్టగే ఈ ట్రంప్ అనేవాడికి పూర్తిగా పతాక స్థాయిలో పిచ్చెక్కేసింది. ఆ పిచ్చివాడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఆడి నిర్ణయాల వల్లనే యుద్ధం వచ్చింది. పైగా మనము ఎగుమతుల మీద వాడు ఇంత సుంకం విధించాడే. ఒక్క మాట చెప్పనా, మనము ఆత్మాభిమానము, ఆత్మగౌరవంతో మన భారతదేశం నుంచి డాక్టర్లు మీరు జన్మభూమిని గుర్తు చేసుకుని వాళ్ళందరూ చెప్పబెట్టకుండా విమానాలు ఎక్కండి, అమెరికా నుంచి ఎక్కండి, ఒక్కడు బతికుంటే అప్పుడు చూద్దాం. మొత్తం ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ మూతపడిపోతాయి. ఇవాళ అమెరికా బతుకుతుందంటే భారతదేశము, పాకిస్తాను, ఈ దేశాల నుంచి వెళ్ళిన డాక్టర్ల వల్లనే అక్కడ ఉంది తప్పనించి ఏం లేదు. మందులు కూడా మన దగ్గర నుంచి, మందులు మనం ఇక్కడ వాళ్ళ ముఖానికి వాళ్ళు మందులు కూడా తయారు చేస్తారా? మనం భారతదేశం, అది ముఖ్యంగా హైదరాబాద్ హబ్గా. ఇప్పుడు హైదరాబాద్ వల్ల విశాఖపట్నానికి కూడా ఫార్మా సిటీ వచ్చింది. ఏదైనా ఇవాళ ఫార్మా కానీ వాళ్ళకి ప్రపంచ దేశాలకి చేపలు, రొయ్యలు అందించేది ఎవరు? మనమే. ఈ వీళ్ళ మీద కూడా దెబ్బేశాడు ఆ ట్రంప్, వాడు మానసిక రోగి. చక్కగా ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న ఆ తీర ప్రాంతంలో అనేకమైన రొయ్యల చెరువులు రైతులు వాటిని విశాఖపట్నం కేంద్రంగా అక్కడ శుద్ధి చేసి ఎగుమతులు చేసేవారు. అవి ఎక్కువగా అమెరికాకి, యూరప్కి, గల్ఫ్ దేశాలకు వెళ్తాయి. అమెరికాకి వెళ్ళే దాని మీద 50% సుంకం విధించాడు. దానివల్ల ప్రభావం ఎవరి మీద పడింది? మన రైతుల మీద, ఆక్వా రైతుల మీద పడింది. నేను వెళ్ళి మాట్లాడాను విశాఖపట్నం నుండి ఆ రొయ్యల పరిశ్రమలు శుద్ధి చేసే వాళ్ళతో, ఎక్స్పోర్టర్స్తో మాట్లాడితే నేను చెప్పాను, మన మోడీ గారు, జయశంకర్ గారు దౌత్యంతో 50% 3/4 తగ్గించే ప్రయత్నం జరుగుతుందని ముందే చెప్పాను వాళ్ళకి. చెప్పిన బడ్జెట్ ప్రారంభంగానే వెంటనే మన దౌత్య చర్యల వల్ల 50% ఉన్న సుంకమని
దిగుమతి సుంకాన్ని 18% తగ్గించారు. ఆ విధంగా మనము మూడవ కన్ను తెరిస్తే భారతదేశంలో సైంటిస్టులే కదండి అక్కడ ఏముంది వాళ్ళకి సాఫ్ట్వేర్ కానీ అమెరికాను చూస్తే ఎందుకు భయపడుతున్నారు అందరూ? ఇదే ట్రంప్ను చూస్తే సో ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా ట్రంప్ ఎలాంటి పోస్ట్ చేశాడు, ఏ విధంగా కూడా రోజుకొక పోస్టు, రోజుకొక మాట తీసుకొని డైవర్ట్ అవ్వడం ఇవన్నీ చూసాం. సో మౌనంగా ఉన్నాం మనం. ఎందుకు మనం అంత ఆలోచిస్తున్నాం? మనం శాంతి మాత్రం జపిస్తుంటాం భారతదేశంలో. ఇంకోటి ఏంటంటే పెంట మీద రాయేస్తే భోగమే చెందుతుంది. కానీ ఇప్పుడు ఇబ్బంది పడుతుంది మనమే కదా సార్. ఇబ్బంది మనకి ఏమి ఇబ్బంది లేదు. సామాన్యులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మీరే అన్నారు ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా ఆగిపోయాయి, ఇప్పుడు ఇంపోర్ట్స్ ఆగిపోయాయి, దానికి సో ఎల్పిజి కొరత వచ్చింది. ఇవన్నీ దారికి వచ్చాడు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకు శాశ్వత సభ్యత్వం లభించింది ఇవాళ. ఎక్కడ? ఐక్యరాజ్య సమితిలో. అది ఇంకా పూర్తి కాలేదు కదా, అయిపోతుంది అది. తర్వాత రాబోయే కాలంలో మన అమెరికా సపోర్ట్ చేస్తుంది అంటారా? మనకి చేస్తుంది, తప్పకుండా చేస్తుంది. ఈడు ఎంతకాలం ఉంటాడు? ఇప్పుడు వాడిని ఇప్పుడు ఎట్టుందండి పరిస్థితి, వాడి మీద ఆ దేశంలో వాళ్ళు దాడులు చేస్తున్నారు. నిన్న కాక మొన్న ఇంటి మీద దాడులు చేశారు, తుపాకు కాల్పులు, ఆ రకంగా అంతర్గత సంక్షోభం. మనము భారతీయులు వాడిని అసహించుకోవడం కాదు, సొంత దేశ పౌరులు ఇరు పార్టీలు వాళ్ళు, సొంత పార్టీ వాళ్ళే ఆయన తిడుతున్నారు. ఎందుకు శనిగాడు ఎక్కింది, ఈడు ఎప్పుడు పోతాడు, దేవుడు ఎప్పుడు తీసుకుపోతాడురా అని చూస్తున్నారు. ట్రంప్ గారిని దేవుడు తీసుకుపోవాలని చూస్తున్నారు. ఆ శుభతరుణం కోసం వాళ్ళు వేచి చూస్తున్నారు. అమెరికా పౌరులు మన భారతదేశం పట్ల ఈ ట్రంప్ గాడు ప్రదర్శిస్తున్న వైఖరికి తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు అక్కడ అన్ని పార్టీలు వాళ్ళు. మనం ఇప్పుడు తటస్థంగా ఉన్నాం అంటున్నాం. ఇరాన్ మనకి మిత్రుడిగా ఉన్నటువంటి దేశం. ఇజ్రాయెల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటి నుంచో మనం దశాబ్దాలుగా మన మిత్ర దేశంగా మనకు వెపన్స్ ఇవ్వడం కానీ టెక్నాలజీ ఇవ్వడంలో ముందుంది ఇజ్రాయెల్. సో ఇప్పుడు మన పాత్ర ఏంటి? ఇప్పుడు ఇజ్రాయెల్ టెక్నాలజీని కనీసం మనం చంద్రబాబు నాయుడు గారు సేద్య విధానం, ఇజ్రాయెల్ టెక్నాలజీ బిందు సేద్యము, అతి తక్కువ నీటితో వినియోగం అనేది వ్యవసాయం ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో అమల్లో ఉంది. తర్వాత ఇరాన్ గురించి నేను చెప్పాలి. 1970 దశకంలో ఇరాన్ని పరిపాలించిన రాజు షా పూర్తిగా ఆధునీకరణ చేశాడు. షా భారతదేశంతోనూ అమెరికాతో ఉండి మరో అమెరికాలా తీర్చిదిద్దాడు. ఆయన 10 ఏళ్ళు పరిపాలించాడు. భారతదేశం నుంచి అనేక వేల మంది డాక్టర్లు అక్కడ స్థిరపడి 10 సంవత్సరాల పాటు సేవలను అందించి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చారు ఇరాన్లో. ఇవాళ ఇరాన్లో ఉన్న డాక్టర్లు వెనక్కి వచ్చేసారు. ఎప్పుడైతే ఫండమెంటలిజం వచ్చిందో, ఉగ్రవాదము, తీవ్రవాదము, మతతత్వ ఛాందసవాదం వచ్చిందో, అంటే ఖమేనీ వచ్చిన తర్వాత, అంతే ఖమేనీ వచ్చినాకే అసలు మహిళల మీద నియంత్రణ పెడతా. నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? ఇప్పుడు భూగోళంలో సగము భాగము మహిళలది. వాళ్ళని చేతులు కట్టేసి కాళ్ళు కట్టేసి నువ్వు బయటికి వెళ్ళొద్దు, బురకాయించుకుని ఇంట్లో కూర్చో, బయట పరాయి మగవాడితో మాట్లాడద్దని చేయటం అనేది పూర్తిగా మానవ హక్కులకు ఉల్లంఘన జరిగింది. కనుక మనం ఎప్పుడు కూడా భారతదేశం ఇరాన్ పౌరులకు మనకు మంచి, ఇప్పుడు మనకి పర్షియా అంటారు, పర్షియన్స్ అనేది పార్సీలు అంటారు కదా, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఇరానే కదా. ఇప్పుడు మనకి హైదరాబాద్ నగరంలో పాత బస్తీలో ఉన్నారు, ఒకప్పుడు పూర్వీకులు ఇరాన్ నుంచే వచ్చారు. ఇరానీ చాయ్ ఫేమస్ కదా, మరి ఇరానీ చాయ్ అంటేనే ఇరానీ చాయ్ అంటారు. కనుక ఇరాన్కి మనకు కెమిస్ట్రీ ఉంది. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర మనం విడిపోయినా రక్తం ఒకటే కదా, అన్నదమ్ములమే కదా, కొట్టుకుంటాం మనం. కనుక ఆంధ్ర తెలంగాణ మనం ఒకటే, అన్న అక్కడ, తమ్ముడు ఇక్కడ, అక్క ఇక్కడ, చెల్లెలు ఇక్కడ, ఏంటిది? కనుక ఇరాన్కి మనకి కెమిస్ట్రీ, మన రక్త సంబంధం. పార్సీలు అనేవాళ్ళు ఎవరు? ఇప్పుడు దేశంలో ఉండే పార్సీలు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. తర్వాత ఇరాన్లో వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఎందుకంటే నా స్నేహితుడు ఒక డాక్టర్, మా క్లాస్మేటు, ఒక ఇరాన్ అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఎక్కడ? ఢిల్లీలో ఎయిమ్స్లో ఉండగా. ఆమెతో ఆమె ఆ కుటుంబంతో సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే చెప్పనలవి కాదు. ఇరాన్ వాళ్ళు మన భారతదేశంలో బ్రాహ్మణులు ఎలా ఉంటారో అట్లుంటారు. అంత చక్కటి మనస్తత్వము, స్వభావం ఉంటుంది. ఈ పాలకులు వీళ్ళు మానసిక రోగులు. ఈ ఖొమేనీ గాడు, ఇగో అక్కడ ట్రంపు, ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం? కనుక ఏమవుతుంది? సివిల్ వార్ వస్తుంది, తిరుగుబాటు వస్తుంది, ప్రజల తిరుగుబాటు వస్తుంది. ఎవడరా నిన్ను అక్కడ కూర్చోబెట్టింది? మమ్మల్ని నాశనం చేయటానికి రా, దేశాన్ని ప్రజలని చెప్పి
తిరుగుబాటు చేస్తారు, అక్కడ సివిల్ వార్ వస్తుంది. సో ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. ఈ వార్ ఎప్పటితో ముగిసే అవకాశం ఉంది? సో ఇది ఇంతటితో ఆగుతుందా? భారత్ ఏమన్నా మధ్యలో మధ్యవర్తిగా ఉండి వారిని ఆపే ప్రయత్నం ఏమన్నా చేయబోతుందా? మీరు అంటున్నారు, అందరూ ప్రపంచం అంతా అంటున్నారు, మన మోడీ గారికి చాలా ప్రయారిటీ ఉంది అన్ని దేశాలు, అటు ఇజ్రాయెల్కి, ముఖ్యంగా ట్రంప్ మన మోడీ గారి స్నేహితుడు, అదేవిధంగా మీరు అన్నట్టుగా ఇరాన్ కూడా ఒక మంచి మిత్ర దేశం. మనం ఆపే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ఎందుకు మౌనంగా ఉంటాం? కొంతమంది పుకార్లు పుట్టిస్తున్నారు. భారతదేశంలో సంఘ విద్రోహ శక్తులు అదిగో వచ్చే ఇదిగో వచ్చే మూడో ప్రపంచ యుద్ధం, థర్డ్ వరల్డ్ వార్ అని పుకార్లు పుట్టించి భయపెడుతున్నారు. వస్తుంది అసలు థర్డ్ వరల్డ్ వార్? రాదు. మూడవ ప్రపంచ యుద్ధము, థర్డ్ వరల్డ్ వార్ రాదుగాక. కానీ ఇవాళ ప్రపంచ దేశాలు అధిక శాతం ఓటింగ్ పెడితే మోడీ గారికి వచ్చిన ఓట్లు ఎవరికి రావు. భారతదేశం అంటే సానుకూల వైఖరి ఎక్కువ దేశాలకు ఉంది. అటుపక్క యూరప్ తీసుకోండి, ఇటు గల్ఫ్ దేశాలు తీసుకోండి, ఆసియా ఖండంలో దేశాలు చూసుకోండి, భారత్ వాళ్ళు మంచోళ్ళు రా, ఎవరి జోలికి రారురా, భరతమాత బిడ్డలరా, వాళ్ళు శాంతి మంత్రం జపిస్తారా. వాళ్ళ జోలికి వెళ్తే మాత్రం ఆపరేషన్ సింధూర్ 24 గంటల్లో పాకిస్తాన్ని ఎలా చూపించారో తడాక చూపిస్తారా. వాళ్ళ జోలికి వెళ్ళినంత వరకు వాళ్ళ పనేది వాళ్ళు చేసుకుంటారు. వెళ్తే మాత్రం ఆపరేషన్ సింధూర్ వాడు తిరుగు లేకుండా ఎలా కొట్టారో, వాడి ఏం జరుగుతుందో తెలిసే లోపల అయిపోయింది. ఆ విధంగా మనమేమి చేతగాని వాళ్ళం కాదు. కాకపోతే మన జీన్స్లో ఏముందంటే మనం భరతమాత బిడ్డలం. భారతమాత ఇచ్చింది మనకేంటంటే వారసత్వం, శాంతి, సంయమనం, వేచి చూచే ధోరణి, ఇంకోటి ఏంటంటే సానుభూతి. ఇవన్నీ మనకు బాగా మెండుగా ఉన్నాయి భారతీయులకి రక్తంలో. కనుక మూడవ ప్రపంచ యుద్ధము రాదు. సరిగ్గా 30 రోజుల లోపల, అంటే ఎప్పుడు ఏప్రిల్ 15 లోపల పూర్తిగా యుద్ధ వాతావరణం పోతుంది. పూర్తిగా యుద్ధం ఏమి ఉండదు. రైట్. ఈ ఎల్పిజి గ్యాస్ గురించి మీరు టెన్షన్ పడద్దు, చమురు ధరల గురించి టెన్షన్ పడద్దు, ఇంట్లో తెచ్చి ఒక 1 డజన్ సిలిండర్లు పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, రేవంత్ రెడ్డికి, మీరు ప్రత్యేక పోలీస్ అధికారులు ఉన్నారు, రేవంత్ రెడ్డికి చెప్తున్నా, ఇప్పుడు హైడ్రా అన్నావు కదా రంగనాథ్ని, కాసేపు ఆయన్ని హైడ్రా వదిలేసి పట్టుకోబోయే సిలిండర్లను పెట్టండి, ఆయన చేయగలడు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఇప్పుడు సిఐడి చీఫ్గా ఉన్నాడు, డాక్టర్ రవిశంకర్ ఐఎన్ఆర్. ఆయన వదలండి, 3 రోజుల్లో లైన్లోకి తేపోతే అప్పుడు అడగండి. ఆయన డ్రగ్స్ అధికారిగా ఉండి ఆయన తడాకా ఏంటో చూపించాడు, కొడా జులిపించాడు. డాక్టర్ రవిశంకర్ ఐఎన్ఆర్ని ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ హైడ్రా రంగనాథ్ తెలంగాణలో వదలండి, వాళ్ళ టీమును పంపించండి. గింగిరాలు తిరుగుతూ ఈ డీలర్లు కాళ్ళబేరానికి రాకపోతే అడగండి. మొత్తం అసలు కొరత అంతా కృత్రిమంగా సృష్టించిందే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.